హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఇది మా ట్యూస్డే వ్లాగ్. నేను భార్గవ్ ఇద్దరం ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండే. సో మా డే అంతా ఎలా అయిందో మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఆ రోజు భార్గవ్కి ట్రైనింగ్ ఉండే అనమాట. 9 to 6 వరకు ట్రైనింగ్ ఉందంట. సో తను ల్యాప్టాప్ ముందైతే అసలు కదలడు. ఇంకా అందుకని చెప్పి నేను వర్క్ కూర్చునే ముందే కూరగాయలు ఏమైనా తీసుకురమ్మని చెప్పా. తను ఎప్పుడు కూరగాయలు తెమ్మన్నా ఇంకా బీరకాయలే తీసుకొస్తుండే. ఇంకా సరే అని చెప్పి మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ ఇవి జీడిపప్పు ఎండపెట్టించిందనమాట. ఇవి పచ్చి జీడిపప్పు. సో వీటిని యాక్చువల్గా ఫ్రెష్గానే వండుకోవచ్చు. బట్ ఇలా ఎప్పుడైనా మనము స్టోర్ చేసుకోవాలంటే వాటిని ముందు ఒక 2-3 డేస్ ఎండ పెట్టుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు అవసరమైనప్పుడు కావాల్సినన్ని తీసి వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 3 to 4 hours ముందు నానబెట్టుకుంటే మంచిగా నాని ఆ పక్కన తొక్క వచ్చేస్తుంది అనమాట. తర్వాత వాటిని మనం కర్రీలో వేసుకొని వండుకోవడమే. బీరకాయలోకి ఇవి జీడిపప్పు వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. సో ఇంకా అవైతే నానపెడుతున్నాను. ఈరోజు బీరకాయ జీడిపప్పు కర్రీ వండుదామని. ఇవి బీరకాయతో పాటు మునక్కాయలో కూడా వేసుకోవచ్చు, ఆరు ఒట్టిది కూడా వండుకోవచ్చు. అండ్ మటన్ చికెన్లో కూడా వేసుకుంటారు. నేనైతే ఈరోజు మీకు బీరకాయలో ఎలా వేసి వండుతానో చూపిస్తా. ఇక్కడైతే భార్గవ్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందంట. సో తను ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాడు. నేనైతే ముందు బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలి. ముందు రోజు నైటే నేను పెసరట్టు కోసం అని చెప్పి పెసలు బియ్యం నానపెట్టాను. సో ఇప్పుడు వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. నార్మల్గా కొన్నిసార్లు పెసరట్టు వేసేటప్పుడు నేను పెసలు ఒక్కటే నానపెడతా, బియ్యం నానబెట్టడం మర్చిపోతా అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ రోజు నానపెట్టిన పెసలు, అల్లం ఇంకా పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి దోశలు వేసుకునే ముందు నేను దాంట్లో ఒక 2-3 స్పూన్స్ చిన్నవి కార్న్ఫ్లోర్ కలుపుతాను అనమాట. అప్పుడు కూడా దోశలు బాగా వస్తాయి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి కూడా కలుపుకోవచ్చు అంట. అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ కార్న్ఫ్లోర్ అయితే కలుపుతాను. సో ఇప్పుడైతే మటుకు ఈ పెసలు, బియ్యం ఇంకా అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పట్టేశాను. దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇది బ్యాటర్ ఎక్కువ డేస్ స్టోర్ చేయడానికి ఉండదు కాబట్టి నేను ఎక్కువ పిండి అయితే కలపను. ఒక కొలతగా ఒక గ్లాసు పావే కలుపుతాను అనమాట పెసలు ప్రతిసారి దోశలు వేసుకుందాం అనుకున్నప్పుడు. ఇక్కడైతే భార్గవ్ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయారు. వీడియో ఆన్ చేయమని చెప్పారంట. సో లైటింగ్ చూసుకొని రూమ్లోకి అయితే షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ నేను దోశలు వేస్తున్నా. ప్రతిసారి దోశలు బాగా వస్తాయి అన్నమాట. బట్ నేను వీడియో తీద్దాం అనుకున్నప్పుడు సరిగ్గా రావు. ఈరోజు ఎలా వస్తాయో అనుకున్నా కానీ పర్వాలేదు, బాగానే వచ్చినాయి. నాకు దోశలు పల్చగా వస్తే ఇష్టము. బట్ పెసరట్టు ఎంత పల్చగా వేయాలని ట్రై చేసినా కొంచెం మందంగానే వస్తుంది. పెసరట్టులోకి బొంబాయి చట్నీ ఇంకా ధనియాల కారం చాలా పర్ఫెక్ట్ కాంబినేషను. బట్ మార్నింగ్ టైంలో దోశలు వేయడానికే నాకు టైం సరిపోదు. ఇంకా అవన్నీ చేయాలంటే కష్టం. మా అమ్మ టొమాటో పచ్చడి, నిల్వ పచ్చడి ఉంటుంది కదా, అది చేసిస్తుంది వెళ్ళినప్పుడల్లా ఊరికి. సో ఇంకా అదే మాకు ఇలా మార్నింగ్ టైంలో దోశలు వేసుకున్నప్పుడు ఆ చట్నీని నేను చేసుకుంటాం అనమాట. మళ్ళీ స్పెషల్గా నేను చట్నీ ఏం చేయను. ఇది ఒకవేళ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటే మాత్రం పల్లి చట్నీ అలా ఏదో ఒకటి చేస్తాం. ఈ దోశలు వేసుకోవడం ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనే మేము యాక్చువల్లీ ఓట్స్కి ఇంకా స్మూతీస్కి షిఫ్ట్ అయిపోయాము. బట్ నేను నైట్ మిల్క్ లేదు, అందుకని ఓట్స్ నానపెట్టుకోలేదు. ఇదే టొమాటో పచ్చడి. ఇప్పుడైతే భార్గవ్కి దోశలు ఇచ్చేస్తాను. తను ఇంకా ట్రైనింగ్లో ఉండి అలానే తినేస్తాడు. కొంచెం సేపు వీడియో ఆఫ్ చేసుకోమని చెప్పా, బట్ తను ఆల్రెడీ వీడియో ఆఫ్ చేసే ఉన్నాడు. నేను ఏది చేసినా కానీ భార్గవ్ నుంచి రియాక్షన్ కోసం చూస్తానన్నమాట. తను తిన్నాక ఎలా ఉందో చెప్తాడని చెప్పి. ఇక్కడైతే ఇంకా తినకముందే చెప్పేస్తున్నాడు అనమాట బాగుందని చెప్పి. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇక్కడైతే నేను ఇంకా నాకు దోశలు వేసుకుంటూ టీ కూడా పెట్టేశా. ఇంక లంచ్లోకి ఇక్కడ నేనైతే ఫస్ట్ రైస్ పెట్టేస్తా. రైస్ కుక్కర్లో చాలా టైం కుక్ అవుతుంది. 1.5 hours పడుతుంది మాకు రైస్ కుక్ అవ్వడానికి. నేను డైరెక్ట్ రైస్ కుక్కర్ గిన్నెలో వండను అనమాట. ఇలాగ వేరే సెపరేట్ స్టీల్ గిన్నె పెట్టి వండుతాను, అందులో కొంచెం వాటర్ పోసి. సో ఇది టైం పట్టిద్ది కాబట్టి ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను. ఇంకా కర్రీ కొంచెం మేము తినే ముందు వండుతాం అనుకున్నాం. ఇంకా కొంతసేపు నేను వర్క్ చేసుకొని వచ్చాక 1 o'clock అలా కర్రీ వండడం స్టార్ట్ చేశాను. అప్పటికి క్యాష్యూస్ బాగా నానిపోయినాయి అనమాట. తొక్క బాగా వచ్చేస్తుంది.
ఇవి నార్మల్‌గా మనము ఫ్రెష్‌గా ఉన్నప్పుడు ఈ పొట్టు తీసామంటే చేతులు పొక్కిపోతే మొత్తం పొట్టంతా వచ్చేస్తది. చేతి మీద స్కిన్ అరచేతుల్లో స్కిన్ అంతా వచ్చేస్తా ఉంటదనమాట. మాకు చిన్నప్పుడు ఒలిచేవాళ్ళం అవి. తర్వాత తర్వాత ఇంక బయటే ఒలిపించుకొని వచ్చేస్తుండే. బట్ ఇప్పుడేంటంటే ఇవి నిల్వుండాలంటే ఆ తొక్క తీయకూడదు. సో, అలానే ఎండపెట్టేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అవి మనం యూజ్ చేసేటప్పుడు ఆ తొక్క తీసుకోవాలనమాట. ఈ కర్రీ అయితే వండడం కూడా చాలా సింపుల్. నేనైతే కుక్కర్ యూజ్ చేస్తున్నా. బికాజ్ జీడిపప్పుకి ఒక విజిల్ రానిస్తే ఏంటంటే మంచిగా సాఫ్ట్ అయిపోద్ది. బీరకాయ అయితే అవసరం లేదు. నార్మల్ గిన్నెలో కూడా వండేయొచ్చు. సో, ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్‌లో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో బీరకాయ ముక్కలేసేస్తున్నాను. సో, ఇందులోనే పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఈ బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత నేను జీడిపప్పు మనం తొక్క తీసి పెట్టుకునేవి ఉన్నాయి కదా! అవి వేసేసేయాలి. అవి వేసి బాగా కలిపేసేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇలాగ ఆయిల్‌లోనే. బీరకాయలోంచి మనం ఎంత వాటర్ పిండినా కానీ కొంచెం వాటర్ వస్తది. సో, ఆ వాటర్‌కి ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోద్ది. ఇంక తర్వాత నేను కొంచెం వాటర్ ఏసి కారం కూడా వేశాను. కారం వేసి అది కూడా కొంచెం ఆయిల్‌లో మగ్గిన తర్వాత అప్పుడు లైట్‌గా కొంచెం వాటర్ ఏసి కుక్కర్ విజిల్ పెట్టాననమాట. ఒక్క విజిల్ రానిచ్చాను అంతే. తర్వాత విజిల్ పోయిన తర్వాత కర్రీని కొంచెం దగ్గరికి రానిచ్చుకోవాలి. అంతే సూపర్ టేస్టీగా ఉంటది ఈ కర్రీ అయితే. బీరకాయ ఒట్టిది వండుకునే కన్నా అందులో ఇలా జీడిపప్పు కానీ, పచ్చిశనగపప్పు అలా ఏదో ఒకటేస్తే బావుంటదనమాట. కర్రీ అయితే అయిపోయింది. అప్పటికి టైం 2:30 అయింది. భార్గవ్ ఇంకా టైం పట్టిద్ది అని చెప్తున్నాడు లంచ్ చేయడానికి. తనకి ఆల్రెడీ లంచ్ బ్రేక్ అయిపోయింది. అప్పటికి నేను ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేయలేదు. వాళ్ళకి 1కే ఇచ్చేసారు లంచ్ బ్రేక్. సో, ఇంక 3 అయిపోతుంది తిందామంటే ఇంకా అలానే వీడియో ఆఫ్ చేసి లంచ్ అయితే చేసేసాము. ఇంక నేను లంచ్ చేశాక నిన్న కొటేషన్ పంపించారు కదా ఇంటీరియర్స్ వాళ్ళు. అది భార్గవ్ ప్రింటౌట్స్ తీసుకొనొచ్చారు. ఇంకా దాంట్లో నేనేం చేశానంటే ప్రతి ఐటెమ్ కూడా మార్కెట్ వాల్యూ చెక్ చేస్తున్నాను. అసలు ఎంత కాస్ట్ ఉంది బయట, వీళ్ళెంత కాస్ట్ మనకి కొటేషన్‌లో ఇచ్చారని చెప్పి. సో, అవన్నీ మార్క్ చేసుకున్నాను. ఇంకా మాకు అవసరం లేనియి కూడా మార్క్ చేసుకున్నాననమాట. వాళ్ళతో మాట్లాడడానికి ఈజీగా ఉంటదని చెప్పి. సో, ఇంకా వాళ్ళతో వెళ్లి మాట్లాడాలి. ఈవినింగ్ అయితే డీమార్ట్‌కి వెళ్దామని చెప్పి నేను రెడీ అవుతున్నా. ఫుల్ వర్షము. భార్గవ్ అయితే చాలా హ్యాపీ ఫ్రీగా కార్ వాష్ అయిపోతుందని చెప్పి. డీమార్ట్‌కి వెళ్తే బయట టిఫిన్ చేసేసి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ ఇంక వెళ్ళలేదు. వర్షం ఫుల్‌గా పడుతుండే. ఇంకా అందుకని చెప్పి కరెంట్ పోద్దేమోనని గబగబా రైస్ కుక్కర్‌లో పెడదామంటే పెట్టే లోపల కరెంట్ పోయింది. సరేలే అని చెప్పి ఈ లోపల బెండకాయలు తెచ్చాడు మార్నింగ్ భార్గవ్ బీరకాయలతో పాటు. సో, ఇంకా అవి ఫ్రై చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ వండిన బీరకాయ కర్రీ కొంచెం ఉండే. సో, ఇక్కడైతే ఫ్రైకి కుక్ చేస్తున్నా. ఇంక కరెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కుక్కర్‌లో రైస్ పెట్టాలి. కొంచెం చిన్న వర్షం పడ్డా కూడా కరెంట్ తీసేస్తున్నారు మాకు. చాలా సేపు తీస్తున్నారు ఇక్కడ కరెంటు. ఆ బాధ తట్టుకోలేకే మేము ఇన్వర్టర్ పెట్టించుకున్నామనమాట. మేము ఇన్వర్టర్ పెట్టించుకునే టైంకి మేము అప్పటికి ఫ్లాట్ డిసైడ్ అయిపోయాము. బట్ స్టిల్ ఇంకా కరెంటు పోతుంది కదా! సో, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది. వీక్లీ 2 డేసే మేము ఆఫీస్‌కెళ్ళేది. సో, రిమైనింగ్ డేస్‌లో ఇబ్బంది అయిపోతుందని చెప్పి మేమేంటంటే ఇంకా ఇన్వర్టర్ తీసుకున్నాము. మేము ఫ్లాట్ తీసుకుంది చిన్న గేటెడ్ కమ్యూనిటీలో. సో, అక్కడ పవర్ బ్యాకప్ ఉంది. జనరేటర్స్ ఉంటాయనుకుంటా. సో, మాకు పవర్ బ్యాకప్ ఉంటదని చెప్పారు వాళ్ళు. అక్కడ మనకి ఇన్వర్టర్ కూడా అవసరం ఉండదు. అప్పుడేం చేయాలో ఆ ఇన్వర్టర్ ఇంకా ఎవరికన్నా అమ్మేయడమే. ఇంకిక్కడైతే బెండకాయ ఫ్రై అయితే కుక్ చేస్తున్నా. చాలా వరకు సరుకులు అయిపోయినాయి నా దగ్గర. నార్మల్‌గా కుకింగ్ ఆయిల్ మేము ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాం. అలానే నార్మల్ రైస్ ఆయిల్ ఉంటది కదా! ఆ ఆయిల్ కూడా యూజ్ చేస్తాము. అది అయిపోయింది. డీమార్ట్‌కెళ్ళి తెచ్చుకోవాలి. బట్ ఇంకా ఆలివ్ ఆయిల్‌తోనే సరిపెట్టేస్తున్నా. ఇంకా అన్నిట్లోనూ అదే యూజ్ చేస్తున్నా. ఇంకా హౌస్ క్లీన్ చేసే లిక్విడ్స్ ఉంటాయి కదా! అవి కూడా అన్నీ అయిపోయినాయి అనమాట. మా మెయిడ్ అయితే అసలు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసేస్తది అవి. ఆమె
అలాగ బాటిల్ని ఉంచేస్తే అది ఎంత పడితే అంత యూస్ చేసేస్తుంది ఇల్లు మాప్ చేయడానికి కానీ అలాగా. ఇంకేం చేస్తాం, తప్పదు. మనకి హౌస్ క్లీన్గా ఉంటే చాలు. ఇంక ఇక్కడైతే భార్గవ్ కరెంట్ రాలేదు, బట్ తనైతే స్నానం చేసి పూజ చేస్తుండే. బెండకాయ కానీ దొండకాయ ఇలాంటివన్నీ కూడా ఫ్రై ప్రాసెస్ సింపులే ఉంటుంది, బట్ అవి మగ్గడానికి ఎంత టైం పడతాయో మధ్య మధ్యలో వచ్చి ఇలా కలుపుతూనే ఉంటాను. నేను మోస్ట్లీ బెండకాయ ఫ్రై చేసిన, ఆలు ఫ్రై చేసిన ఈ నాన్ స్టిక్ కడాయిలోనే చేస్తాను అనమాట. స్టీల్ దాంట్లో చేశానంటే సగానికి సగం బెండకాయ ఆ గిన్నెకి అంటుకుపోద్ది. అందుకని చెప్పి ఇంకా వీటితో ఈ ఈ కడాయి అయితే నేను వాటి కోసమే కొనుక్కున్నాను అనమాట, ఈ నాన్ స్టిక్ది. ఇంక ఇక్కడైతే ఆ బెండకాయ మగ్గుతూ ఉంది. ఇంకా మేము మ్యాచ్ చూస్తున్నాం. భార్గవ్కి ట్రైనింగ్ అయిపోయాక ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు, ఇంకేం వర్క్ లేదంట. బట్ నాకైతే కొంచెం వర్క్ ఉంది, నేను ఇంకా వర్క్ చేసుకుంటూ మ్యాచ్ పెడితే చూస్తూ ఉండే. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత రైస్ పెట్టాము. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేస్తాము. ఎంత తొందరగా డిన్నర్ చేద్దామన్నా ఏదో ఒక పని, లేకపోతే ఇలా పవర్ పోయి రైస్ కుక్ అవ్వకపోవడం, అది ఎలా అయిద్దంటే మధ్యలో సగం రైస్ కుక్ అయి ఉంటుంది అనమాట, అప్పుడు పవర్ పోయిద్ది. సో ఇంకా అది కంప్లీట్గా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో అలా ఈరోజు లేట్ అయిపోయింది మాకు డిన్నర్ చేయడం. ఇంకా డిన్నర్ చేశాక వర్షం తగ్గింది అని చెప్పి కొంచెం సేపు అలా బయట నడుద్దామని వెళ్ళాం. చాలా చల్లగా ఉండే బయట. మేము అలా కిందకి వచ్చామో లేదో చిన్నగా తుప్పర పడడం స్టార్ట్ అయింది, బట్ ఏం పర్లేదులే అని చెప్పి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాం కొంచెం సేపు. అంతే, అలా అయింది మా డే అయితే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.